అడవి మొత్తం నిశ్శబ్దం. కాని ప్రతి జంతువు గుండెల్లో భయం. ఎందుకంటే అక్కడ రాజ్యమేలుతున్నాడు అడవికి రాజు, సింహం. ఒకరోజు సింహం అడవి మొత్తానికి ప్రకటించింది, నేను ఇక వేట చేయను. ఏ జంతువును చంపను. నా గుహలో విశ్రాంతి తీసుకుంటాను. నన్ను కలవాలనుకునే జంతువు భయపడకుండా రావచ్చు. ఈ మాటలు విని అడవిలో ఆనందం, భయం తగ్గింది. మొదటగా ఒక జింక సింహ గుహలోకి వెళ్ళింది. కాని తిరిగి రాలేదు. తర్వాత ఒక కుందేలు, అది కూడా కనిపించలేదు. ఒక్కొక్కటిగా మేక, గొర్రె, అడవి పంది అన్నీ గుహలోకి వెళ్ళాయి. కాని ఎవరూ బయటకు రాలేదు. అడవి మొత్తం వణికిపోయింది. అప్పుడు అక్కడికి వచ్చింది తెలివైన నక్క. నక్క గుహ దగ్గరికి వచ్చింది. లోపలికి వెళ్ళలేదు. నేలపై చూసింది. గుహలోకి వెళ్ళే అడుగుజాడలు చాలా, కాని బయటకు వచ్చే జాడలు ఒక్కటీ లేవు. నక్క చిరునవ్వు నవ్వింది. ఓ రాజా సింహమా, నీ మాటలు తీపిగా ఉన్నాయి. కాని అడుగుజాడలు నిజం చెబుతున్నాయి. కోపంగా సింహం అడిగింది, నేను వేట చేయను అన్నాను కదా, ఇంకెందుకు భయం? నక్క నెమ్మదిగా చెప్పింది, మాటలు నమ్మదగినవే, కాని గుర్తులు అబద్ధం చెప్పవు. లోపలికి వెళ్ళినవారు బయటకు రాలేదు. సింహం మౌనంగా మారింది. నక్క సురక్షితంగా అడవిలోకి నడిచిపోయింది. నీతి: మాటలు నమ్మకండి. గమనించండి. ఆలోచించండి. అప్పుడు మాత్రమే జీవితం సురక్షితం.